హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ అయిన సెట్స్ నుండి మిస్లీనియస్ ఎక్సర్సైజ్ అంటే రివిజన్ ఎక్సర్సైజ్ అన్నమాట. అంటే అన్ని ఎక్సర్సైజ్లోని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కలిపి మనకి రివిజన్ ఇస్తారన్నమాట. సో ఆ ఎక్సర్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అదేవిధంగా రేపు మనం ఎగ్జాంపుల్స్లోని అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో కనుక మీరు అడిగినట్టు అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను, అదేవిధంగా మిస్లీనియస్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను, అదేవిధంగా ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నాను. అదేవిధంగా మొత్తం సిలబస్ అంతా అయిన తర్వాత ఎంసెట్ లాజికల్ బిట్స్, ఐఐటి లాజికల్ బిట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కనుక మీరు చేయాల్సింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, మన ఛానల్ని అందరికీ పంపించాలి, షేర్ చేయాలి, అదేవిధంగా మంచి మంచి కామెంట్స్ ఇవ్వాలి. సో మీరు ఇచ్చే మంచి కామెంట్స్ బట్టి మనకి మిగతా వ్యూవర్స్ అనేది వస్తారు, దాన్ని బట్టి మన ఛానల్ అనేది బాగుంటుంది. సో కనుక వీడియోని లైక్ చేయండి. సో లెట్ us స్టార్ట్. మిస్లీనియస్ ఎక్సర్సైజ్. సో మిస్లీనియస్ ఎక్సర్సైజ్ అంటే రివిజన్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో రివిజన్ ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం. అంటే అన్ని మోడల్స్ ఇందులో ఉంటాయన్నమాట. సో మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్న ఆ చాప్టర్ సంబంధించి అన్ని మోడల్స్ ఒకే దగ్గర పెడతాం. లెట్ us డిసైడ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెట్స్ విచ్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ వన్ అండ్ అనదర్. సో మనకి కొన్ని సెట్స్ ఇచ్చారని అందులో ఏది ఇంకో దానికి సబ్సెట్ అవుతుందో డిసైడ్ చేయమంటున్నాడు. సో A is equal to X such that X belongs to R and X is satisfied with this equation. B is said, D is said, C is said. అంటే BCD డైరెక్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఏ ఒకదాన్ని మనం సాల్వ్ చేయాలి. సో లెట్ us see. X square minus 8x plus 12 is equal to 0. సో ఏం చేయాలి? ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయాలి. సో 12x square 1 12 2 6 3 4 మనకి 3 పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో అయితే మనకి ఒకటే సాటిస్ఫై అవుద్ది. ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఇది అవుతుంది. సో -2 -6 తీసుకోండి. సో -8 అవుతుంది. అంటే ఇక్కడ x ఇక్కడ x పెట్టండి. సో దీన్ని ఇక్కడ పెట్టండి. అంటే ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది రావాలి, ఈ రెండు యాడ్ చేస్తే మిడిల్ వన్ రావాలి. సో -2x -6x -8x సరిపోయింది. ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే -+, 2 6 12 x x x స్క్వేర్. సో కనుక దీని రాయొచ్చు x స్క్వేర్ -2x -6x + 12 is equal to 0. సో ఇది ఒక పెయిర్, ఇది ఒక పెయిర్. సో ఈ పెయిర్లో మనం ఏం తీయచ్చు? x - 2 కామన్ తీయచ్చు. ఇందులో -6 కామన్ తీస్తే x - 2 is equal to 0. ఇప్పుడు x - 2 తీద్దాం. x - 2 కామన్ తీస్తే x - 6 is equal to 0. అంటే x - 2 is equal to 0 ఒకటి, x - 6 is equal to 0 ఒకటి. సో x is equal to 2 ఆన్సర్, ఇక్కడ x is equal to 6 ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఏ రాద్దాం. సో a is equal to మనకి ఏమొచ్చింది? 2, 6 వచ్చింది. ఇప్పుడు ఏ అనే సెట్ సబ్సెట్ అంటే ఏంటి? ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇంకొక సెట్లో ఉంటాయి, దాన్ని సబ్సెట్ అంటారు. అంటే ఫస్ట్ సెట్ని సెకండ్ సెట్కి సబ్సెట్ అంటారు. సో మొదటి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రెండో సెట్లో ఉంటే అప్పుడు మొదటి సెట్ని రెండో సెట్కి సబ్సెట్ అంటారు. సో ఆ విధంగా చూద్దాం. ఫస్ట్ ఏను ఒకటే అబ్జర్వ్ చేద్దాం. సో 2, 6 బిలో ఉందా? ఉంది. సిలో ఉందా? ఉంది. డిలో లేదు. అంటే దేర్ ఫోర్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఇది ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఏ ఈజ్ బిలో ఉంది కదా, సిలో కూడా ఉంది కదా, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. నెక్స్ట్ ఇప్పుడు బి చూద్దాం. 2, 4, 6 సిలో ఉందా? 2, 4, 6 ఉంది. డిలో ఉందా? లేదు. ఏలో ఉందా? లేదు. ఏలో 4 లేదు. అంటే బి అనేది ఓన్లీ ఒక సికి మాత్రమే సబ్సెట్. సో దేర్ ఫోర్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. నెక్స్ట్ ఇప్పుడు సి చూద్దాం. సి 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. మరి అన్ని నెంబర్స్ బిలోని లేవు, డిలోని లేవు, ఏలోని లేదు. అంటే బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఎనీ సెట్. బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఎనీ సెట్. ఇప్పుడు డి చూద్దాం. 6 సో ఏలో ఉంది, బిలో ఉంది, సిలో ఉంది. కనుక ఇప్పుడు ఏం రాయొచ్చు? డి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ,
D is subset of B, D is subset of C, D is subset of C. Subset కొద్దిగా పొడవు రాయండి, యూని తిరగండి, అదే సబ్సెట్. సో ఇవన్నీ ఎందుకయ్యాయి? బికాస్ the elements in the first set are also element in the second set. రాద్దాం reason. So since the elements in the first set are also the elements in the second set. The elements in the second set. అందుకే సబ్సెట్స్ అయ్యాయి. సెకండ్ రౌండ్, ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, కింద ఇచ్చిన ప్రతిదీ కూడా determine whether the statement is true or false. If it is true, prove it. If it is false, give an example. అది కనుక నిజమైతే దాన్ని ప్రూవ్ చేయాలి, అది కనుక ఫాల్స్ అయితే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది. సో లెట్ us see. X belongs to A అంటే X అనేది A అనే సెట్లో ఉంది. A belongs to B. సో A అనే సెట్ Bకి బిలాంగ్స్ టు ఉండదండి. ఒక సెట్ ఇంకొక సెట్ మనకి ఏమవుతుంది? సబ్సెట్ అవుతుంది, కానీ బిలాంగ్స్ టు అవ్వదు. ఓకేనా? సో దెన్ X belongs to B. సో అప్పుడు మనకి ఏ అనేది ఇందులో ఉంటే ఎక్స్ అనేది బిలో ఉండాలని గ్యారంటీ లేదు. సో కనుక ఇట్ ఈస్ ఫాల్స్. ఇట్ ఈస్ ఫాల్స్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉంది కదా, అందులో తీసుకుందాం. సో ఎక్స్ కామా వై కామా జెడ్ తీసుకుందాం. ఓకేనా? సో ఏ బిలాంగ్స్ టు బి, ఏ బిలాంగ్స్ టు బి అది కూడా తీసుకుందాం. ఏముంది పని? సో బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, అంటే ఈ మొత్తం సెట్ అందులో ఉండాలి. ఎక్స్ కామా వై కామా జెడ్. ఇప్పుడు చూడండి, ఎక్స్ కామా వై కామా జెడ్ అనేది ఒక్క ఎలిమెంట్ ఇందులో. ఎక్స్ అనేది సింగిల్గా తీసుకోలేము మనం. సో ఇప్పుడు ఈ ఎక్స్ కామా వై కామా జెడ్ అనేది బికి సో ఎలా అవుతుంది? అవుతుంది కదా, ఇది ఒక సెట్. సో మనం ఈ ఒక్క ఎలిమెంట్ను ఒకలా తీసుకుంటే అది ఒక సెట్ అవుతుంది, సింగిల్ ఎలిమెంట్ లేదు. సో కనుక ఎక్స్ ఈస్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. సో ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అవుతుందన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ బి అండ్ బి బిలాంగ్స్ టు సి, then A belongs to C. ఇది కూడా false అండి. It is also false. It is false. సో A subset B తీసుకోండి. ఎగ్జాంపుల్, A is equal to 1, 2 తీసుకోండి. B is equal to 1, 2, 3 తీసుకోండి. ఇంకొక ఎలిమెంట్ ఎక్స్ట్రా తీసుకోండి. B belongs to C. సో B అనేది Cకి చెందే విధంగా తీసుకోండి. అంటే ఇప్పుడు C ఏం తీసుకోవాలి? 1, 2, ఈ సెట్ తీసుకోండి. సో 1, 2, 3. అంటే ఇప్పుడు ఇందులో ఒక ఎలిమెంట్ అది బి సెట్, బి అనేది సికి చెందింది. ఇప్పుడు ఏ బిలాంగ్స్ టు సి అంటున్నాడు. సో ఏ అనేది ఏంటి? ఇది. సో ఇప్పుడు మనకి సెట్ ఆఫ్ 1, 2 ఉంది అందులో. సో లేదు కదా. సో సెట్ ఆఫ్ 1, 2 అనేది సికి బిలాంగ్స్ టు అయితేనే అవుతుంది. సో మనం సింగిల్ గా తీసుకున్నాం 1, 2, కానీ సెట్ ఆఫ్ 1, 2 ఉంది లేదు కదా. సో లేదంటే ఇక్కడ 1, 2 మళ్ళీ డౌట్ వేసుకుంటే మీరు 3, 4 తీసుకోండి, ఒకవేళ డౌట్ అనుకోండి. సో ఇప్పుడు చూడండి మనకి, సో ఇక్కడ 3, 4 ఉంది. సో సెట్ ఆఫ్ 3, 4 ఇందులో ఉందా? సో లేదు కదా. అంటే మనం 1, 2 తీసుకొని రైట్ అయిపోతుంది, కానీ అన్ని వేళల్లో కానీ మనకి అది ట్రూ అవ్వాలి. సో 3, 4 తీసుకుంటే ఉండట్లే కదా. అంటే ఇప్పుడు 1, 2 అని అందులో లేదు, ఓన్లీ సెట్ ఆఫ్ 1, 2 ఇప్పుడు అందులో లేదు. సో కనుక ఏంటి మనం? సో దేర్ ఫోర్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు సి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మన సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి, దెన్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. సో అంతే కదండి, ఇది రైటే కదండి. సో ఎందుకు? సో ఫర్ ఎగ్జాంపుల్, ఏ అంటే నేను, బి అంటే మా ఫ్రెండ్. సో నాకు బి అనేవాడు ఫ్రెండ్ అయితే, బికి సి అనేవాడు ఫ్రెండ్ అయితే, ఆటోమేటిక్గా మేము అప్పుడప్పుడు కలుస్తాం కనుక సి అనేవాడు నాకు కూడా ఫ్రెండ్ అయిపోతుంది, సి అనేవాడు నాకు కూడా ఫ్రెండ్ అయిపోయింది. సో దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీ ఇష్టం, మీకు నచ్చినది తీసుకోండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 తీసుకుంటాను.
సో ఇప్పుడు ఏంటి, ఏలో ఉన్నవన్నీ బీలో ఉండాలి. అంటే ఇప్పుడు నేను బి ఏం తీసుకోవాలి, బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, ఇంకొక ఎలిమెంట్ తీసుకోవాలి. సింపుల్ లాజిక్. మరి బిలో ఉన్నవన్నీ సిలో ఉన్న విధంగా తీసుకోవాలి. సో సి ఈజ్ ఈక్వల్ ఇంకొక ఎలిమెంట్ తీసుకోండి, 1, 2, 3, 4. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. సో ఏ ఈ సబ్సెట్ బి. సో 1, 2 అనేది బిలో ఉన్నాయి కదా. సో 1, 2, 3. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, బి సబ్సెట్ ఆఫ్ సి. సో బిలో 1, 2, 3 అనేది సిలో ఉన్నాయి లేదా, 1, 2, 3, 4 అంటే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుందో లేదో చెక్ చేయాలి. సో ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుందో లేదో చెక్ చేయాలి. ఏ అంటే ఏంటి, 1, 2 సబ్సెట్. సి అంటే ఏంటి, 1, 2, 3, 4. సో దేర్ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. ఉన్నాయి కదా, ఇట్ ఈస్ ట్రూ. A is not subset of B and B is not subset of C, then A is not subset of C. B అనేవాడు నాకు ఫ్రెండ్ కాకపోతే, C అనేవాడు Bకి ఫ్రెండ్ కాకపోతే, C అనేవాడు నాకు ఫ్రెండ్ కాదంటున్నాడు. ఎందుకు కాదు, ఇప్పుడు నాకు B అనేవాడు నాకు ఫ్రెండ్ కాదు అంటే నాకు శత్రువు. C అనేవాడు Bకి ఫ్రెండ్ కాదు అంటే C అనేవాడు కూడా ఇడికి శత్రువు, B అనేవాడు కూడా Cకి శత్రువు అంటే ఆటోమేటిక్గా మా ఇద్దరం ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా. సో మరి ఇది ఫ్రెండ్స్ కాదంటున్నాడు. సో అంటే ఇట్ ఈస్ ఫాల్స్. ఇట్ ఈస్ ఫాల్స్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏలో ఉన్నవన్నీ కూడా బీలో ఉండకూడదు. సో ఏం తీసుకుందాం, 1, 2 తీసుకుందాం. బి ఏం తీసుకుందాం మనం, 2, 3 తీసుకుందాం. చూడండి, ఏలో ఉన్న 1, 2 అనేది బీలో లేవు. ఇప్పుడు బీలో ఉన్నవన్నీ కూడా సిలో ఉండకూడదు. సో సి ఈజ్ ఈక్వల్ టు 1, 3, 4. 1, 2, 4 ఇలాంటి 5 కూడా తీసుకోండి, మీ ఇష్టం, ఏవైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి వాడు ఇచ్చిన కండిషన్. సో ఏ ఈస్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. ఏలో ఉన్నవన్నీ బీలో లేవు. బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి. బిలో ఉన్నవన్నీ కూడా సిలో లేవు. ఇప్పుడు ఏమన్నాడు, ఏ ఈస్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి అంటున్నాడు. సో ఇట్ ఈస్ ఫాల్స్. ఫాల్స్ రాసాలంటే ఖచ్చితంగా ఏ సబ్సెట్ సి అని మనం ప్రూవ్ చేయాలి. సో చూడండి 1, 2 అనేది సిలో ఉన్నాయి లేవా, ఉన్నాయి. 1, 2. సో దేర్ ఫోర్ A is subset of C. సో అందుకే మనకి ట్రూ వచ్చింది, ఇది మనకి ఫాల్స్ వచ్చింది. వాటి స్టేట్మెంట్ ఫాల్స్, మనకేం వచ్చింది, సబ్సెట్ అయింది. అలాంటి ఎగ్జాంపుల్, కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్, ఇఫ్ x బిలాంగ్స్ టు A నెక్స్ట్ అండ్ x is not subset of B, then x belongs to B. It is also false. ఏం లేదండి, మీరు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా. సో x బిలాంగ్స్ టు A అంటే x అనేది ఏలో ఉండే విధంగా తీసుకోండి. సో x, 2, 3 మీకు నచ్చిన ఎలిమెంట్స్ తీసుకోండి. ఇప్పుడు ఏంటి, మనం x నాట్ సబ్సెట్ ఆఫ్ B తీసుకోవాలి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉండకూడదు. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉండే విధంగా ఉండకుండా తీసుకోవాలి. తీసుకుంటే ఈ మూడు కాకుండా వేరే తీసుకుందాం. సో 4, 5, 6. ఇప్పుడు చూడండి, సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో లేవు కదా అంటే సో ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి, సరిపోయింది. ఇప్పుడు మనకేంటి, ఎక్స్ బిలాంగ్స్ టు బి అన్నాడు, అందులో ఎక్స్ ఎక్కడ ఉంది, లేదు కదా. సో కనుక ఏంటి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. సో అంటే ఆడు ఇచ్చింది ఫాల్స్. అలాగే మనకు కౌంటర్ ఎగ్జాంపుల్ అంటే ఏలో ఉన్నవి బీలో ఉండకుండా తీసుకోవాలి. ఏలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ x, 2, 3 తీసుకొని సో x, 5, 6 తీసుకున్నారు అనుకోండి. అప్పుడు మీరు అనుకుంటారు సో ఏ ఈజ్ నాట్ సబ్సెట్ బి, సరిపోయింది. ఏ బిలాంగ్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, సరిపోయింది. సో ఇప్పుడు బీలో కూడా నేను తీసుకున్నాను కదా, ఎక్స్ బిలాంగ్స్ టు బి అని అనుకుంటారు. అది మనకి ఏంటంటే ఒక్క ఎగ్జాంపుల్తో అవ్వదు, అన్ని ఎగ్జాంపుల్స్తోనూ సరిపోవాలి. మరి ఈ ఎగ్జాంపుల్ కూడా అది కరెక్ట్ అవ్వాలి. సో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి రాంగ్ అన్నాడంటే అది రాంగ్, ఇంకా అందరూ యాక్సెప్ట్ చేస్తేనే అది రైట్. ఓకేనా. ఒక వ్యక్తి రాంగ్ అన్నాడంటే అది రాంగ్ ఇంకా. సో మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పామంటే అది అందరూ రైట్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా తీసుకున్నాను అనుకోండి, నేను ఇప్పుడు ఈ కౌంటర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇప్పుడు చెప్పండి సో ఎక్స్ అందులో లేదు, బి అనే సెట్లో లేదు. సో ఇప్పుడు మనకి ఎక్స్ అనేది ఏలో ఉంది, ఏ అనేది బికి సబ్సెట్ కాదు. ఇప్పుడు మనకి ఎక్స్ ఇందులో లేదు, అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు బి అని ఎలా చెప్తాం, ఎక్స్ అనేది బిలో ఉంటుంది అని ఎలా చెప్తాం నా ఎగ్జాంపుల్కి. సో అంటే కౌంటర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మనకి మాట్లాడంటే మనం కౌంటర్ వేస్తుంటే ఆడు ఆగిపోతాడు. ఎందుకు ఆగిపోతాడు, సో ఇంకా ఆడికి అయిపోయింది ఇంకా. సో అలాగా కౌంటర్ ఎగ్జాంపుల్, దీన్ని కౌంటర్ ఎగ్జాంపుల్ అంటారన్నమాట. ఓకేనా. సో దేర్ ఫర్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. నెక్స్ట్, ఏ సబ్సెట్ బి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో కరెక్టే కానీ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకు సార్ ఎలా చెప్తున్నారు, ఏలో ఉన్నవన్నీ బీలో ఉండాలని చెప్తున్నాం. మరి బీలో ఎలిమెంట్ లేదు అంటే ఏలో కూడా ఉండదు. సో ఏలో ఉన్నవన్నీ బీలో ఉంటే బీలో లేకపోతే ఏలో ఎందుకు ఉంటుంది, ఉండదు కదా. సో అది లాజిక్ మాట.
ఏ సబ్సెట్ బి అంటే ఏలో ఉన్నవన్నీ బిలో ఉండాలి. బి ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. సో ఎక్స్ అనేది బిలో లేదు. సో బిలో లేదు అంటే ఏలో కూడా ఉండకూడదు. సో మనకి బిలో లేకుండా ఏలో ఎలా ఉండదు, ఏలో ఉన్నవని బిలో ఉన్నాను కదా. సో అది మాట. సో ఇట్ ఈస్ ట్రూ. ఎగ్జాంపుల్ రాద్దాం. సో ఏ అనేది మీకు నచ్చింది తీసుకోండి, 1, 2 తీసుకోండి. సో బి అనేది ఏంటి మనకి 1, 2, 3, 1, 2, 3. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి మనకి ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏదైనా తీసుకోండి. లెట్ us సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు 4 అనేది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4 కదా అంటే ఏంటి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అంతే కదా. 4 అందులో లేదు. కానీ ఏ సబ్సెట్ బి 1, 2 ఇందులో ఉన్నాయి. ఓకేనా. 4 అనే ఎలిమెంట్ అందులో లేదు. మరి ఇప్పుడు 4 ఎలిమెంట్ ఇందులో ఉందా, లేదు. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో అంటే వాడు ఇచ్చింది ట్రూ ఏ. ఎక్స్ అనేది బిలో లేకపోతే ఏలో కూడా ఉండదు. సో వాడు ఇచ్చింది ట్రూ, అందుకే ఇట్ ఈస్ ట్రూ అని రాస్తాం. ఇలాగా మనం కౌంటర్ ఎగ్జాంపుల్స్ సహాయంతో వీటిని ఈజీగా రాయొచ్చు. దీనికి బై ప్రాక్టీస్ ఉండాలి. ఎక్కువ ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోండి, డిఫరెంట్ నెంబర్స్ ట్రై చేయండి. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇంకా కావాలంటే, ఇంకా ఎక్కువ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో సో వీ వాంట్ మోర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సెకండ్ రోమన్ ప్రాబ్లమ్స్ అని టైప్ చేయండి. సో ఇంకా నేను బోల్డ్గా ఇస్తాను మీకు. సో ఇప్పుడు మనం థర్డ్ రోమన్కి వెళ్దాం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఏబిసి అనేవి సెట్స్ అంట, సచ్ దట్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి అంట, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి అంట. అయితే బి ఈజ్ ఈక్వల్ టు సి అని ప్రూవ్ చేయాలి. సో దీన్ని 2 విధాలుగా చూపించండి. ఈజీగా చూపించవచ్చు, సో ఫార్ములాస్ ప్రకారం చూపించవచ్చు. ముందు ఫార్ములాస్ ప్రకారం చూపిద్దాం, తర్వాత ఈజీగా చూపిస్తాం. సో గివెన్ దట్ వాడు ఏదైతే ఇచ్చాడో అది రాద్దాం. సో గివెన్ దట్ రాయండి, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి. సో ఇప్పుడు బోత్ సైడ్ ఇంటర్సెక్షన్ సి తీసుకోండి. ఇంటర్సెక్షన్ సి అంటే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి ఇంటర్సెక్షన్ సి. సో సితో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుద్ది, ఇంటర్సెక్షన్ సితో మల్టిప్లై చేస్తే ఏ ఇంటర్సెక్షన్ సి వస్తుంది. ఈ యూనియన్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి అంటే అర్థం ఏంటి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కలిపి రాసాం. ఇంటర్సెక్షన్ సి అంటే సిలో ఉన్న ఎలిమెంట్స్కి ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే సిలో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి కదా, కామన్ ఎలిమెంట్స్. అంటే ఇందులో ఉన్న సి ఎలిమెంట్స్, ఇందులో ఉన్న సి ఎలిమెంట్స్ మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఇది సి వస్తుంది అన్నమాట. సో ఒక ఆర్డర్లో రాసుకుందాం. సో ఏ బి బి సి అలా రాసుకుందాం. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏం రాయొచ్చు మనం, ఏ ఇంటర్సెక్షన్ బి రాయొచ్చు. సో ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు సి వచ్చింది. ఇప్పుడు మనకి సి వాల్యూ ఇది వచ్చింది. ఇప్పుడు మనకి సి ఈజ్ ఈక్వల్ టు బి అవ్వాలంటే బి వాల్యూ కూడా ఇదే వస్తే అయిపోయినట్టే. సో కనుక ఇప్పుడు బి వాల్యూ తీసుకుందాం. సో మళ్ళీ అదే తీసుకుందాం, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి. ఇప్పుడు ఏం చేసాం మనం, సి ఇంటర్సెక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ తీసుకోండి. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి ఇంటర్సెక్షన్ బి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకు వచ్చిందో సి ఆన్సర్ వచ్చిందో ఇదిగోండి, దీని నుండి సి ఆన్సర్ ఎలాగైతే వచ్చిందో దీని నుండి ఇక్కడ కూడా బి వస్తుంది. ఎందుకంటే ఏ యూనియన్ బి అంటే ఏంటి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఒక సెట్లో రాస్తాం. ఓకేనా. ఇంటర్సెక్షన్ బి, సో బి అంటే ఓన్లీ బిలో ఉన్న ఎలిమెంట్స్, అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్న బి ఎలిమెంట్స్ మనకి కామన్ గా రాయాలి. సో ఏం ఉన్నా సరే మనం తీసుకోవాలి. కామన్ ఎలిమెంట్స్ ఏంటి, ఇందులో ఓన్లీ బి ఎలిమెంట్స్ తీసుకున్నా, ఇందులో బి ఎలిమెంట్ అంటే ఏంటి, ఈ రెండింటి ఇంటర్సెక్షన్ చేస్తే మనకి బి వస్తుంది. సో మల్టిప్లై చేయండి. ఏ ఇంటర్సెక్షన్ బితో మల్టిప్లై చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఇంటర్సెక్షన్ బి. చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి, మనకి సి ఇంటర్సెక్షన్ బి వచ్చింది. సో ఏ ఇంటూ బి అన్న బి ఇంటూ ఏ అన్న ఒకటే కాంపిటేటివ్ లో, సో ఇక్కడ కూడా కాంపిటేటివ్ లో సాటిస్ఫై చేస్తుంది. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, బి వాల్యూ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. సో బి ఈజ్ ఈక్వల్ టు సి అయింది కదా. సో దేర్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు సి.
సార్ నేను ఇలా చేయను సార్, ఇంకా ఈజీగా చెప్పాను సార్, ఈజీగా చేస్తాను సార్ అంటే సో మీరు ఈజీగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? సో లెట్ us see. మీరు B ఈజ్ ఈక్వల్ టు C అయ్యే విధంగా ఎలిమెంట్స్ తీసుకుని ఈ రెండు ప్రూవ్ చేస్తే అయిపోతుంది. సో B ఈజ్ ఈక్వల్ టు C అయ్యే విధంగా ఎలిమెంట్స్ తీసుకుని ఆ రెండు ప్రూవ్ చేయాలి. సో లెట్ us సపోజ్ B ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4. C ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4. ఇప్పుడు ఏ తీసుకోవాలి. ఏ ఎలా తీసుకోవాలి? ఇక్కడ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి అయ్యే విధంగా తీసుకోవాలి. అంటే మీరు ఏకి బికి అంటే రెండు ఒకటే కనుక మీరు ఏ ఎలిమెంట్ ఏ తీసుకున్నా మీకు సాటిస్ఫై అవుతుంది, అక్కడ కూడా సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే బి అనేది సి తీసేసుకున్నాం కనుక మీకు ఇష్టమైనది ఏవైనా తీసుకోవచ్చు. ఏ వాల్యూస్ 1, 2 తీసుకోండి సరిపోద్ది. ఇప్పుడు అన్ని కట్టండి వచ్చేస్తుంది ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి ఎంత వస్తుంది మనకి? సో ఏకి బికి కలిపితే 2, 3 వస్తుంది. 2, 3, 4. ఏ ఇంటర్సెక్షన్ బి కట్టండి. ఏకి బికి ఇంటర్సెక్షన్ ఏమవుద్ది? 2 అవుతుంది. ఓన్లీ 2. సో ఏ యూనియన్ బి తీసుకుంటే ఏమొస్తుంది? 1, 2, 3, 4. 1, 2, 3, 4 వస్తుంది. నీట్గా రాద్దాం. 1, 2, 3, 4. సో యూనియన్ అండ్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏకి బికి అయిపోయింది. నెక్స్ట్ ఏకి సికి. ఏ యూనియన్ సి కట్టండి. ఏ యూనియన్ సి కడితే సేమ్ మళ్ళీ 1, 2, 3, 4. ఏకి సికి చూడండి. సో 1, 2, 3, 4. ఏ ఇంటర్సెక్షన్ సి కట్టండి. సో 2 ఉంటుంది. ఏకి సికి ఇంటర్సెక్షన్ కడితే 2 ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? ఏ యూనియన్ బి అనేది అంటే ఏ యూనియన్ బి ఎంత అయితే వచ్చిందో ఏ యూనియన్ సి కూడా అంతే వచ్చింది. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అయితే వచ్చిందో ఏ ఇంటర్సెక్షన్ సి కూడా అంతే వచ్చింది. అంటే వైస్ వర్స, ఇదైతే అది అవుతుంది, అదైతే ఇది అవుతుంది అంట. సో ఇలా ఈజీగా చేయాలంటే ఈజీ చేయొచ్చు, లేదంటే ఇలా చేసినా పర్లేదు, ఎలా చేసినా మార్క్స్ వస్తారు. నెక్స్ట్ షో దట్ ద ఫాలోయింగ్ 4 కండిషన్స్ ఆర్ ఈక్వివాలెంట్. సో మనకి ఈ 4 కండిషన్స్ ఈక్వివాలెంట్ అని చూపించాలి. ఈక్వివాలెంట్ అంటే ఏంటి? ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్, అది దానికి ఈక్వల్, అది దానికి. అంటే ఈ 4 ఒకదానికొకటి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. 4 ఒకదానికొకటి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ కండిషన్, లెట్ ఏ సబ్సెట్ బి. వాడు ఇచ్చాడు. సో గివెన్ దట్ అంటే ఇప్పుడు మనం ఏం తీసుకుందాం? ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 తీసుకుందాము. బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఏ సబ్సెట్ బి అయిందా? సో ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి, ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి. సో అంటే ఫస్ట్ కండిషన్ ఇది అయితే ఇది అవ్వాలి, ఇది అయితే ఇది అవ్వాలి, అది కండిషన్. సో ఇప్పుడు మనం ఇది అయ్యింది, ఇప్పుడు ఇది అవుతుందిలే చూడండి. సో సెకండ్ కండిషన్, ఇది ఫస్ట్ కండిషన్. సో సెకండ్ కండిషన్ తీసుకుందాం. ఏ మైనస్ బి కట్టండి. సో ఏ మైనస్ బి 1, 2, 3 మైనస్ 1, 2, 3, 4. ఏ మైనస్ బి అంటే అర్థం ఏంటి? ఏలోని మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు. 1 ఇందులో ఉంది, అందులో ఉంది, అవదు. సో 2 ఇక్కడ ఉంది, అందులో ఉంది, అవదు. 3 ఇక్కడ ఉంది, అందులో ఉంది, అవదు. అంటే ఏంటి? ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అందులో ఉండకూడదు. సో అంటే ఏంటి? పై వచ్చింది. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు పై. అంటే ఇది అయితే ఇది అయ్యింది, మరి ఇది అయితే ఇది కూడా అవ్వాలి. సో థర్డ్ వన్, ఏ యూనియన్ బి కట్టండి. ఏ ఎంత? 1, 2, 3. అంటే ఏంటి? ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు పై అయ్యే విధంగా ఎలిమెంట్స్ తీసుకున్నాం, అంటే ఇవే కదా. సో కనుక యూనియన్ బి కట్టండి. 1, 2, 3, 4. దీనికి యూనియన్ చేయండి. యూనియన్ చేస్తే ఏమవుతుంది? 1, 2, 3, 4. 1, 2, 3, 4 ఏమనుకున్నాం మనం? బి అనుకున్నాం. సో ఇది ఈక్వల్ టు బి. సో దేర్ ఫోర్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. అంటే సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు పై అయ్యే విధంగా నేను 2 సెట్స్ తీసుకుంటే నాకేమొచ్చింది? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది అయితే ఇది అయ్యింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఎంత? 1, 2, 3 ఇంటర్సెక్షన్
బి ఎంత 1, 2, 3, 4. ఇప్పుడు వీటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది 1, 2, 3. సో 1, 2, 3 అంటే ఏంటి ఏ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఏ వచ్చింది. అంటే ఇలాగ మనం కండిషన్ సాటిస్ఫై ఏ కామా బి తీసుకుంటే ఇది కూడా అవుతుంది, ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. సో ఇదైతే ఇదైంది. నెక్స్ట్ ఇప్పుడు అది తీసుకుంటే ఇది రావాలి, సో అది తీసుకుంటే ఇది రావాలి. సో ఇప్పుడు ఈ సాటిస్ఫై అంటే ఈ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ సాటిస్ఫై ఏ 2 సెట్స్ తీసుకుంటే ఏ ఇది వస్తుందో లేదో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏ సబ్సెట్ బి వస్తుందో లేదో చూద్దాం. ఏ అంటే ఏంటి 1, 2, 3. సబ్సెట్ బి అంటే ఏంటి 1, 2, 3, 4. సో ఇది కూడా అవుతుంది కదా. సో ఏలో ఉన్నవన్నీ కూడా బిలో ఉన్నాయి. అంటే ఏంటి ఇక్కడ 1 ఈస్ ఈక్వివాలెన్స్ టు 2, 2 ఈస్ ఈక్వివాలెన్స్ టు 3, 3 ఈస్ ఈక్వివాలెన్స్ టు 4. సో 4 ఈస్ ఈక్వివాలెన్స్ టు 1. మళ్ళీ 1 ఈస్ ఈక్వివాలెన్స్ టు 2. హెన్స్ ప్రూవ్డ్. Hence proved. So దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ ఏ సబ్సెట్ బి దెన్ సి మైనస్ బి సబ్సెట్ ఆఫ్ సి మైనస్ ఏ అని చూపించాలి. సో ఓకే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏంటి ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సో ఇందులో ఒక ఎలిమెంట్ ఉందనుకుంటే అది ఇందులో ఉందని మనం ప్రూవ్ చేస్తే అయిపోయినట్టే. ఓకేనా. సో లెటెస్ సో ఇప్పుడు ఇందులో ఒక ఎలిమెంట్ ఉందని తీసుకుందాం. సో ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ బి. సి మైనస్ బి సబ్సెట్ ఆఫ్ సి మైనస్ సి అంటే అర్థం ఏంటి, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంటుంది. అదే కదా అర్థం. సబ్సెట్ అంటే ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ సెకండ్ సెట్లో ఉంటుంది. సో కనుక నేను ఇందులో ఒక ఎక్స్ అని ఒక ఎలిమెంట్ ఉందని తీసుకున్నాను. ఎక్స్ అనేది ఇప్పుడు సో సి మైనస్ బిలో ఉందంటే అర్థం ఏంటి, సిలో ఉండాలి బిలో ఉండకూడదు. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు సి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. సిలో ఉంటుంది బిలో ఉండదు. ఓకేనా. మరి బిలో లేదు అంటే ఏలో కూడా ఉండదు. ఎందుకంటే ఏలో ఉన్నవన్నీ బిలో ఉండాలి కదా. ఏలో ఉన్నవన్నీ బిలో ఉండాలి అంటే బిలో లేదంటే ఏలో కూడా ఉండదు. సో కనుక దట్ ఇంప్లైస్ x belongs to C and x does not belongs to A since A is subset B given that since given. మరి ఇప్పుడు x Cలో ఉంది ఏలో లేదు, Cలో ఉంది ఏలో లేదు అంటే ఏంటి C మైనస్ A కదా. సో దట్ ఇంప్లైస్ x belongs to C minus A. సో దేర్ ఫోర్ మనం ఏం తీసుకున్నాము, x అనేది x belongs to C minus B తీసుకున్నాము. మనకేమొచ్చింది దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ ఏ అని వచ్చింది. సో అంటే ఏంటి దేర్ ఫోర్ సి మైనస్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సి మైనస్ ఏలో ఉంటుంది. ఈజీ ప్రూఫ్. లేదు సార్ నేను ఎలిమెంట్స్ తీసుకొని చేస్తాను అంటే చేయండి, ఏం ప్రాబ్లం. వాడు ఏమీ అనలేదు, జస్ట్ షో దట్ అన్నాడు. షో దట్ అంటే మనం ఎలా చేసినా పర్లేదు. సో మెథడ్ అనేది ఏదైనా పర్లేదు. సో మనకి ఏంటంటే సో లాజికల్ మెథడ్ అనేది యాక్సెప్ట్ చేస్తారు సిసిఈలో సిబిఎస్ఈలో, అదేవిధంగా స్టేట్లో కూడా. సో లెటస్ ఏ సబ్సెట్ బి అయ్యే విధంగా తీసుకుందాం. అంటే ఏ అనేది చిన్న ఎలిమెంట్స్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 చాలు. బి అనేది 1, 2, 3. చూడండి ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి. ఇప్పుడు సి అనే ఒక ఎలిమెంట్ తీసుకుందాం, ఒక పెద్ద సెట్ తీసుకుందాం, దీనికన్నా ఒక పెద్ద సెట్ తీసుకుందాం. సి ఈజ్ ఈక్వల్ టు ఇంకో ఎలిమెంట్ తీసుకుందాం. సో సి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. ఇప్పుడు మనకి సి మైనస్ బి కడదాం. సి మైనస్ బి అంటే ఏంటి, సిలో ఉండాలి బిలో ఉండకూడదు, సిలో ఉండాలి బిలో ఉండకూడదు. సో అంటే ఇక్కడ 1, 2, 3 ఇందులో ఉంది, సో సిలో, కానీ 4 అనేది బిలో లేదు అంటే 4 రాసుకోవచ్చు. ఇప్పుడు సి మైనస్ ఏ కడదాం. సి మైనస్ సి అంటే సిలో ఉండాలి ఏలో ఉండకూడదు. సో 1, 2 ఉంది కనుక 3, 4 సిలో లేదు కనుక ఏలో లేదు కనుక దీన్ని 3, 4 రాదు. ఇప్పుడు చూడండి సి మైనస్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సి మైనస్ ఏలో ఉన్నాయి. అంటే ఏంటి ఇక్కడ ఏం రాయొచ్చు, బై అబ్జర్వింగ్ సి మైనస్ బి సబ్సెట్ ఆఫ్ సి మైనస్ సి అయిపోయింది. ఇలాగా ఎలిమెంట్స్ తీసుకునైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. సో మీరు ఎలా చేసినా సరే నో ప్రాబ్లం. సో ఇది కొద్దిగా అర్థం కాని వాళ్ళు ఉంటారు,
అలాంటి స్టూడెంట్స్ ఇది చేశారనుకోండి, సెట్స్ అనేది చాలా ఈజీ చాప్టర్. సో కనుక సెట్స్లో మనకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది 1 మార్క్ ఇచ్చినా 2 మార్క్స్ వచ్చినా ఈ 2 మెథడ్లో ఏదైనా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్, షో దట్ ఫర్ ఎనీ సెట్స్ A and B. సో A, B ఏ సెట్స్ తీసుకున్నా సరే ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, చేద్దాం. లెట్ us ఫస్ట్ RHS తీసుకుందాం. RHS రైట్ హ్యాండ్ సైడ్, ఎందుకు పెద్దది ఉంది కనుక ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. A ఇంటర్సెక్షన్ B యూనియన్ A మైనస్ B. A ఇంటర్సెక్షన్ B అలాగే ఉంచండి, మనకి ఏంటి A కావాలి అందుకే అది అలా ఉంచాను. యూనియన్ A మైనస్ B అంటే అర్థం ఏంటి, మనకి Aలో ఉండాలి Bలో ఉండకూడదు, Aలో ఉండాలి Bలో ఉండకూడదు. Aలో ఉండాలి ఇంటర్సెక్షన్ B డాష్, ఇంటర్సెక్షన్ B డాష్ అంటే దీని అర్థం ఏంటి, Aలో ఉండాలి అండ్ Bలో ఉండకూడదు. ఓకేనా. సో Aలో ఉండాలి అండ్ Bలో ఉండకూడదు అన్నమాట దీని అర్థం. అంటే మీరు సో A ఇంటర్సెక్షన్ B డాష్ కట్టినా A మైనస్ B కట్టినా రెండు ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ ఉంది, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ ఉంది. ఏ ఇంటర్సెక్షన్ B కామన్, ఏ ఇంటర్సెక్షన్ కామన్, అప్పుడు ఏమవుద్ది B యూనియన్ B డాష్. సో ఏ ఇంటర్సెక్షన్ B యూనియన్ B డాష్ అంటే ఏంటి, Bలో ఉండాలి B డాష్లో ఉండాలి, అంటే రెండిట్లో ఉండాలంటే Uలో ఉండాలి. మ్యూ కానీ U అనొచ్చు, Uలో ఉండాలి. మరి ఇప్పుడు Aలో ఉండాలి Uలో ఉండాలి. U అంటే ఏంటి, అన్ని ఎలిమెంట్స్ A B C అన్నీ ఉంటాయి. A అంటే ఏంటి, ఓన్లీ A. ఇప్పుడు దీనికి యూనియన్ దీనికి ఇంటర్సెక్షన్ కట్టాను అనుకోండి, కామన్ ఎలిమెంట్స్ అంటే Aలో ఉంటాయి. సో కనుక ఆన్సర్ A. సో దట్ ఈస్ ఈక్వల్ టు LHS. LHS అదేగా ప్రూవ్ చేయాలి. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ LHS తీసుకుందాం, పెద్దది ఉంది కనుక. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ A యూనియన్ B మైనస్ A. A యూనియన్ B మైనస్ ఏంటి, Bలో ఉండాలి Aలో ఉండకూడదు. సో అంటే Bలో ఉండాలి అండ్ సింబల్ ఇది, అండ్ Aలో ఉండకూడదు. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. A యూనియన్ B ఇంటర్సెక్షన్ A యూనియన్ A డాష్ అంటే A యూనియన్తో మల్టిప్లై చేస్తుంది. A యూనియన్ B A ఇంటర్సెక్షన్ మధ్యలో వస్తుంది. A యూనియన్ C Aలో ఉండాలి మరియు A డాష్లో ఉండాలి అంటే Uలో ఉండాలి. అది A యూనియన్ B ఇంటర్సెక్షన్ U. ఇప్పుడు A యూనియన్ Bలో ఉండాలి, Uలో ఉండాలి. కామన్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. U అంటే చాలా పెద్ద సెట్, ఆ పెద్ద సెట్లో A యూనియన్ B కూడా ఉంటుంది. అంటే ఇంటర్సెక్షన్ చేస్తే మనం ఇంటర్సెక్షన్ కామన్ ఎలిమెంట్స్ ఇది ఒకటే రాస్తాం. సో కనుక A యూనియన్ B అదేగా ప్రూవ్ చేయాలి మనం RHS. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. రాయొచ్చు హెన్స్ ప్రూవ్డ్. సో ఇలా చేయండి సార్, నేను ఎలిమెంట్స్ తీసుకుంటాను సార్ అంటే హ్యాపీగా తీసుకుంటాను మీరు. సో దట్ ఫర్ ఎనీ టూ సెట్స్, ఏ సెట్స్ తీసుకున్నా సరే ఇది సాటిస్ఫై అవుతుంది. ఏ సెట్స్ తీసుకున్నా సరే మీ ఇష్టం, అవి కామన్ ఎలిమెంట్స్ ఉన్నా లేకపోయినా. ఓకేనా. సో కామన్ ఎలిమెంట్స్ మీరు ఉన్నా లేకపోయినా, లేదంటే మీకు నచ్చిన విధంగా ఎలా తీసుకున్నా సరే ఇది సాటిస్ఫై అవుతుంది. సో మనకు నచ్చినట్టు తీసుకుందాం. లెట్ A ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. B ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4. మీ ఇష్టం, నాకు నచ్చినట్టుగా మీకు నచ్చినట్టు తీసుకోండి. ఒకవేళ రాకపోతే కామెంట్ సెక్షన్లో సార్ రాలేదు ఆన్సర్ నాకు నచ్చినట్టు తీసుకొని ఆ సెట్స్ పంపించండి. సో నేను చేసి అదే కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకే. సో ఫస్ట్ మనకి ఏం కట్టాలి, RHS కడతాం. RHS రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి, A ఇంటర్సెక్షన్ B యూనియన్ A మైనస్ B. ఇక నేను డైరెక్ట్గా రాస్తాను, ఎందుకంటే నాకు బోర్డు సరిపోదు కనుక. మీ అందరికీ వచ్చి కదా. సో నేను ఎక్సైజ్ 1, ఎక్సైజ్ 2, ఎక్సైజ్ 3లో చెప్పినట్టు విధంగా చేయండి, అంటే ప్రతి స్టెప్ చేయండి. ఓకేనా. A ఇంటర్సెక్షన్ B, ఈ రెండింటికి కామన్ ఎలిమెంట్స్ ఏంటి, 2, 3. యూనియన్ Aలో ఉండాలి Bలో ఉండకూడదు. సో Aలో ఉండాలి Bలో ఉండకూడదు అంటే 2, 3 Aలో ఉంది Bలో ఉంది కనుక అవి తీసుకోకూడదు. Aలోని మాత్రం ఉండాలి. Aలోని మాత్రం ఉన్నది ఏంటి, ఒక్క 1 ఎలిమెంట్. ఇప్పుడు ఈ రెండింటికి యూనియన్ చేస్తే ఏమొస్తుంది మనకి, 1, 2, 3. సో ఇదేంటి మనకి A. సో దట్ ఈజ్ ఈక్వల్ టు LHS. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. చూసారా వస్తుంది. చాలా మందికి ఇదే బాగుంది సార్, మాకు ఎగ్జాంపుల్స్ తీసుకుంటేనే బాగుంది సార్ అంటే అలా చేయండి. సో ఇది ఏంటి సార్ కన్ఫ్యూజన్ ఉంది
ఆ ప్రాపర్టీస్ మాకేం తెలియదు అంటే అలా చేసుకుని హ్యాపీగా మార్క్స్ వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ వన్. సో సెకండ్ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. సెకండ్ ప్రాబ్లం LHS తీసుకుందాం. సెకండ్ వన్ LHS. LHS ఏంటి ఇచ్చాడు? A యూనియన్ B మైనస్ A. A యూనియన్ B మైనస్ A. ఏ అంటే ఏంటి మనకి 1, 2, 3 యూనియన్ B మైనస్ A అంటే Bలో ఉండాలి, Aలో ఉండకూడదు. Bలో ఉండాలి, Aలో ఉండకూడదు అంటే 4 ఒక ఎలిమెంట్ ఉంది అంతే. 4 అని ఒక ఎలిమెంట్ ఉంది. సో అంటే దీని ఏం రాయొచ్చు? 1, 2, 3, 4. మరి 1, 2, 3, 4 అంటే ఏంటి? A యూనియన్ B. సో A యూనియన్ B కట్టాను కదా, అదే వస్తుంది. అంటే దీని ఏం రాయొచ్చు? A యూనియన్ B రాయొచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు RHS. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇది మాట, ఇలా ఈజీగా చేయొచ్చు మాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ సో దట్, ఇది మనం ప్రూవ్ చేయాలండి. ఇక్కడ వాడు ఖచ్చితంగా క్లియర్గా ఇచ్చాడు. ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ యూజ్ చేసే చేయాలి. అందుకని మనకి ఏ వాల్యూ మీకు నచ్చింది తీసుకొని, బి సెట్ మీకు నచ్చింది తీసుకొని చేయడం లేదు. సో వాడు సో దట్ ప్రూవ్ దట్ అంటే మీకు నచ్చింది తీసుకోవచ్చు, కానీ యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ అన్నాడంటే ఖచ్చితంగా మనం ప్రాపర్టీస్ యూజ్ చేసి చేస్తాం కదా, అలాగే చేయాలి. సో లెట్ us see. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చాలా ఈజీ అండి, ఏం కష్టపడవలసిన లేదు. లాజిక్ తెలిస్తే చాలు. ఆ లాజికే నేను మీకు చెప్తున్నాను, చూడండి. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ A ఇంటూ B ప్లస్ ఈక్వల్ టు A ఇంటూ B ప్లస్ A ఇంటూ C. సో అదే ప్రాపర్టీ ఇక్కడ A ఇంటూ B అంటే A యూనియన్ A ఇంటూ B ప్లస్ A ఇంటూ C ప్లస్ అంటే ఇది ఇక్కడ ఎలాగ వస్తుంది. నెక్స్ట్ A యూనియన్ B. సో ఏకి ఏ యూనియన్ చేస్తే ఏం వస్తుంది? ఏ వస్తుంది, ఎందుకంటే ఏలోని ఎలిమెంట్స్ వస్తాయి కనుక దీని ఏం రాయొచ్చు? ఏ రాయొచ్చు. A ఇంటర్సెక్షన్ A యూనియన్ B. సిన్స్ ఐడెంపోటెంట్ లా. ఇప్పుడు చూడండి, ఏకి ఏ యూనియన్ బికి ఇంటర్సెక్షన్ కట్టాలి. ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కలిపి రాస్తాం. ఏకి దీనికి ఇంటర్సెక్షన్ చేసినప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి, అంటే కామన్ ఎలిమెంట్స్ రాయాలి కనుక ఏలో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్సే తీసుకుంటాం. అన్ని ఎలిమెంట్స్ ఉన్నా మనకి ఏ యూనియన్ బిలో చాలా ఉన్నా సరే ఏలో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవే తీసుకుంటాం. అంటే ఏం వస్తుంది? రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఏ వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు RHS. సో RHS చెప్పింది కదా, therefore LHS is equal to RHS. అయిపోయింది. ఇక్కడ కూడా అంతే అండి. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమిచ్చాడు? A ఇంటర్సెక్షన్ A యూనియన్ B ఇచ్చాడు. సేమ్ ఇప్పుడు కూడా ఇది అంతే అండి. సో చేసేయండి. A ఇంటర్సెక్షన్ A యూనియన్ A ఇంటర్సెక్షన్ B. సో A ఇంటర్సెక్షన్ A అంటే ఏం రాయొచ్చు? A రాయొచ్చు. యూనియన్ A ఇంటర్సెక్షన్ B. ఇక్కడ A ఇంటర్సెక్షన్ B అంటే ఏంటి? ఏలోని బిలోని ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ ఏ యూనియన్ అంటే ఏంటి? ఈ కామన్ ఎలిమెంట్స్ తో పాటు ఏ కూడా అన్ని రాసేయచ్చు. సో ఇక్కడ A ఇంటర్సెక్షన్ B కామన్ ఎలిమెంట్స్ ఏముంటాయి? సో ఖచ్చితంగా A అనేది పెద్దది. సో దీనికన్నా A ఇంటర్సెక్షన్ B కన్నా, ఎందుకంటే ఏలో ఎక్కువ ఉంటాయి, A ఇంటర్సెక్షన్ Bలో తక్కువ ఉంటాయి. అంటే ఈ తక్కువ ఎలిమెంట్స్ మళ్ళీ ఏదో కలిపితే మళ్ళీ మనకి ఏం వస్తుంది? ఏ వస్తుంది. అంటే A ఇంటర్సెక్షన్ B కామన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఏలో ఉంటాయి అవి. సో ఏలో ఉన్నవి మళ్ళీ ఏలో తీసుకుంటే ఏంటి? ఏ వస్తుంది. సో కనుక ఏ. సో దట్ ఈస్ ఈక్వల్ టు అదేగా ప్రూవ్ చేయాలి, RHS. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఇక్కడ సిన్స్ రాయండి. సిన్స్ ఏంటి? సిన్స్ ఐడెంపోటెంట్ లా A ఇంటర్సెక్షన్ A ఈజ్ ఈక్వల్ టు A. నెక్స్ట్ 8th one. Show that A intersection B is equal to A intersection C need not imply that B is equal to C. అంటే ఇక్కడ A intersection B is equal to A intersection C అయితే ఈ A intersection క్యాన్సిల్ అయిపోయి B is equal to C చాలా మంది రాస్తారు. అలా అవ్వాలని రూల్ లేదు అని ప్రూవ్ చేయమన్నారు. సో చూద్దాం. లెట్ A is equal to 1, 2, 3, 4 తీసుకోండి. మీ ఇష్టం, మీరు ఏవైనా తీసుకోండి. B is equal to, ఇప్పుడు నేనేం చేస్తానంటే 2, 3, 4, 5 తీసుకున్నాను. ఏంటి? 2, 3, 4, 5. చూడండి, A ఇంటర్సెక్షన్ B మనకి ఏమొస్తుంది? 2, 3, 4 వస్తుంది.
సో ఏ ఇంటర్సెక్షన్ సిలో కూడా 2, 3, 4 వచ్చే విధంగా తీసుకుందాం, ఎందుకంటే అప్పుడు ఇంటర్సెక్షన్ కావాలి కదా ఏకి. సో 2, 3, 4, ఈసారి 5 కాకుండా 7 తీసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఏకి బికి ఇంటర్సెక్షన్ చేస్తే 2, 3, 4 వస్తుంది, బికి సికి ఇంటర్సెక్షన్ చేస్తే 2, 3, 4 వస్తుంది. ఓకేనా? ఏకి సికి చేసిన 2, 3, 4 వస్తుంది. ఇప్పుడు మనకి బి ఈక్వల్ టు సి అయిందా? లేదు. సో చూడండి 2, 3, 4, 5, 2, 3, 4, 7 అంటే ఈక్వల్ అవసరం లేదు, అవ్వాలని రూల్ లేదు. సో ఇప్పుడు కట్టండి ఏ ఇంటర్సెక్షన్ బి 1, 2, 3, 4 ఇంటర్సెక్షన్ 2, 3, 4, 5. సో ఇప్పుడు దీనికి ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది? 2, 3, 4 అంతే వస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి కట్టండి. ఏ ఎంత? 1, 2, 3, 4. సి ఎంత? 2, 3, 4, 7. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 2, 3, 4, 2, 3, 4. సో కనుక 2, 3, 4 రాయండి. సో దేర్ఫోర్ మనకి ఏం తీసుకున్నాము? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి అయ్యే విధంగా తీసుకున్నాం. కానీ మనకి ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ సి అయిందా? నీడ్ నాట్ ఎంప్లాయ్. బి ఈజ్ ఈక్వల్ సి అయిందా? దేర్ఫోర్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి. ఇప్పుడు వాడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అది యాస్టిస్ గా రాసేయండి. సో దేర్ఫోర్ ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి, నీడ్ నాట్ if A is equal to B intersection A into C అంటే A is equal to B is equal to A intersection C అయితే need not imply that. Need not imply B is equal to C. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. లెట్ A, B be 2 sets. సో ఈ రెండు సెట్లు అంట. If A intersection X is equal to B intersection X is equal to pi, అంటే ఏకి ఎక్స్కి ఇంటర్సెక్షన్ చేస్తే పై వస్తుంది, అదేవిధంగా బీకి ఎక్స్కి ఇంటర్సెక్షన్ చేస్తే పై వస్తుంది. అదేవిధంగా ఏకి ఎక్స్కి యూనియన్ చేస్తే బీకి ఎక్స్కి యూనియన్ చేస్తే ఆ రెండు ఈక్వల్ అవుతున్నాయి. ఫర్ సమ్ ఏదైనా ఒక ఎక్స్ అనేది ఒక సెట్ అయితే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమైతే ఇచ్చేదో రాద్దాం. సో గివెన్ దట్ ఏ, సో నేను ఏం చేస్తానంటే రెండు మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో రెండు పక్క పక్కన రాస్తాను. ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్. మళ్ళీ అదే తీసుకుందాం. ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్. ఒకసారి ఏతో ఇంటర్సెక్షన్ చేస్తాను, ఇక్కడ బితో ఇంటర్సెక్షన్ చేస్తాను. ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఎక్స్. ఇక్కడ బితో చేద్దాం. బి ఇంటర్సెక్షన్ A union X is equal to B intersection B union X. చూడండి A intersection A union X. A union X అంటే అర్థం ఏంటి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాస్తున్నాం ఇక్కడ. ఈ ఏకి ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే కామన్ ఎలిమెంట్స్ ఏమవుతాయి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ కూడా ఏలో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అంటే ఆ రెండు కామన్ ఎలిమెంట్స్ రాయొచ్చు అనమాట. కామన్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి? ఏ వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మల్టిప్లై చేయండి. డిస్ట్రిబ్యూటివ్లా ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఇంకేముంది? యూనియన్ ఉంది. యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్, ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ ఎంత ఇచ్చాడు? పై ఇచ్చాడు, ఆ పై రాయండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బికి పైకి యూనియన్ చేస్తే ఏమొస్తుంది? ఏ ఇంటర్సెక్షన్ బి వస్తుంది, ఎందుకంటే అదే పెద్దది కనుక. దీని అర్థం ఏంటి? ఏకి బికి మనకి ఇంటర్సెక్షన్ చేస్తే ఏ వస్తుంది అంటే ఏంటి? సో ఏకి బికి ఇంటర్సెక్షన్ చేస్తే ఏ వస్తుంది అంటే ఏలో ఉన్నవన్నీ బిలో ఉంటేనే అవుతుంది అనమాట. ఓకేనా? బిలో ఉన్నవన్నీ ఏలో చేస్తే ఏలో ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి బి రావాలి, ఎందుకంటే అప్పుడు బి అనేది చిన్న సెట్ అయిపోతుంది. సో ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి కనుక ఏ చిన్న సెట్ కనుక ఈ రెండింటి కామన్ ఎలిమెంట్స్ ఏలో ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి దీని అర్థం? సో దేర్ఫోర్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, అంటే ఏలో ఉన్నవన్నీ బిలో ఉంటేనే ఇది అవుతుంది, లేదంటే అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేస్తుంది తెలుసా? బిలో ఉన్నవన్నీ ఏలో ఉన్నాయని ప్రూవ్ చేస్తాం అనుకో, ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి, బిలో ఉన్నవన్నీ ఏలో ఉన్నాయి, అంటే ఏంటి? ఆ రెండు ఈక్వల్ అయితేనే అవుతుంది అన్నమాట. సో ఇక్కడ రాదు. సో డిస్ట్రిబ్యూటివ్లా బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఎక్స్. ఇక్కడ
సో బి యూనియన్ ఎక్స్ అంటే బికి ఎక్స్లో ఉన్న యూనియన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికి బికి ఇంటర్సెక్షన్ చేస్తే వస్తుంది, బి వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు బి. సో బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఎక్స్ ఎంత ఇచ్చాడు, పై ఇచ్చాడు. సో పై ఈజ్ ఈక్వల్ టు బి. మరి ఈ రెండింటికి యూనియన్ చేస్తే మనకి బి ఇంటర్సెక్షన్ ఏ వస్తుంది. సో బి ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో దీని ఏం రాయొచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు బి. సో రివర్స్లో రాయండి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. సేమ్ దీనిలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అయినప్పుడు ఏ అనేది బికి సబ్సెట్ అయింది. మరి బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అయితే బి అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. సో దేర్ ఫోర్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. So let it be equation 1. So let it be equation 2. So from 1 and 2, from equation 1 and 2. From equation 1 and 2. So A లో ఉన్నవన్నీ B లో ఉన్నాయి, B లో ఉన్నవన్నీ A లో ఉన్నాయి. అంటే ఏంటి, రెండు ఈక్వల్ అయితేనే అలా అవుతాయి. సో A is equal to B. అంటే ఒక సెట్ అన్నమాట. సో 10th one, లాస్ట్ ప్రాబ్లం. ఏంటి ఇక్కడ 10th one? Find the sets ABC such that A intersection B, B intersection C, C intersection A are non-empty sets. అంటే ఈ ఇంటర్సెక్షన్లు ఒకదానికి ఒకటి చేస్తే నాన్ ఎంప్టీ సెట్స్ రావాలి, అంటే కామన్ ఎలిమెంట్ ఏదో ఒకటి రావాలి. కానీ ఆ మూడింటికి ఇంటర్సెక్షన్ చేస్తే పై రావాలి. అలాంటి చాలా కొన్ని కోడ్లు తీసుకోవచ్చు, కొన్ని లక్షలు తీసుకోవచ్చు, కొన్ని వేలు తీసుకోవచ్చు. మనకు ఒక ఎగ్జాంపుల్ చాలు, ఓకేనా? సో లెట్ A ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. A is equal to 1, 2, 3. సో B is equal to, నాకు నచ్చింది తీసుకున్నాను, ఒక 1 వదిలేసి 2, 3, 4. ఇప్పుడు వీటికి ఇంటర్సెక్షన్ చేద్దాం. C కూడా తీసేసుకుంటా. C is equal to 1, 3, 4, 5. ఓకే. సో ఇప్పుడు వీటికి ఇంటర్సెక్షన్ చేయండి. A ఇంటర్సెక్షన్ B, ఏకి బికి ఇంటర్సెక్షన్ చేస్తే 2, 3 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు నాన్ ఎంప్టీ సెట్, నాట్ నాన్ ఎంప్టీ సెట్ అంటే ఎంప్టీ సెట్కి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ ఏ కట్టండి, బి ఇంటర్సెక్షన్ సి. సో బికి సికి, సో ఇక్కడ మనకి బికి సికి కడితే వస్తుంది 3, 4 వస్తుంది. సో 3, 4 ఇది కూడా నాన్ ఎంప్టీ సెట్. ఇప్పుడు ఏకి సికి కట్టండి, ఏకి సికి, ఏ ఇంటర్సెక్షన్ సి, సి ఇంటర్సెక్షన్ ఏ అయినా ఏ ఇంటర్సెక్షన్ సి అయినా ఒకటే. సో ఏకి సికి కడితే 1 వస్తుంది, 3 వస్తుంది. ఇది కూడా నాన్ ఎంప్టీ సెట్. ఇప్పుడు ఏకి బికి సికి ఇంటర్సెక్షన్ కట్టండి. దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, మూడిట్లో కూడా కామన్ ఎలిమెంట్స్ ఉండాలి. 1 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 3 వస్తుంది కామన్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ నేను ఏం తీసుకోవాలి, సో 3 తీసుకోకూడదు, అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 1, 4, 5 తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనకేంటి, సో బి ఇంటర్సెక్షన్ సి ఓన్లీ 3 ఒకటే వస్తుంది, ఇంకేమి రాదు. అంటే ఒక్క ఎలిమెంట్ ఉన్నది నాన్ ఎంప్టీ సెటే కదా. సో నాన్ ఎంప్టీ సెట్. ఇప్పుడు చూడండి, సో 1 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇందులో లేదు. సో 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇందులో లేదు. 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో 5 ఇక్కడ ఉంది, ఈ రెండిట్లో లేదు. అంటే ఏంటి, సో మూడిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ అనేవి లేవన్నమాట. అలాగే ప్రతి కూడా ఇంటర్సెక్షన్ ఏదో ఒక ఎలిమెంట్ వచ్చింది. సో ఈ విధంగా మనం అక్కడ మ్యాజిక్ చేయొచ్చు, ఎలాగైనా మనం చేయొచ్చు మరి ఇస్తాం. సో ఇలాగా ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. ఇంకా మీకు బోల్డ్ ఎగ్జాంపుల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ వీ వాంట్ మోర్ ఎగ్జాంపుల్స్ అంటే సో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దీనికి ఇంకా చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మిస్లీనియస్ ఎక్సైజ్ ఇన్ ద సెట్స్. సో దీని తర్వాత మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. సో చూసారా, మిస్లీనియర్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి. అంటే మీరు మిస్లీనియర్ ఎక్సైజ్ ఖచ్చితంగా ప్రతి చాప్టర్లోనూ చేయాలి, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఈ చాప్టర్ నుండి కూడా వచ్చే అవకాశాలు అనమాట. సో వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి. అదేవిధంగా మంచి మంచి కామెంట్స్ కూడా మర్చిపోద్దు. దీనికి సంబంధించిన 10 లాజికల్ బిట్స్ కింద ఇస్తాను, ఆ ఎగ్జామ్ కూడా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.